రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. చాలా యోగ్యతతో కూడిన మంత్రం. ఈరోజు ఒక మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారిలో రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన మాతంగికి సంబంధించిన అమ్మవారిలో శ్రీ సారిక శ్యామలాదేవి మాతంగి అమ్మవారిని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. శ్రీ సారిక శ్యామల మాతంగి అమ్మవారి మంత్రాన్ని సాధనం ఎలా చేయాలి, చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతుందో చెప్తాను. ఈ అమ్మవారిని మీరు చాలా విశేషంగా ఈ అమ్మవారిని ఆరాధించినట్లయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ వశీకరణకు సంబంధించిన మంత్రంలో ఈ అద్భుతమైన ఆకర్ష శక్తి, రాజకీయ యోగ్యము, ధనాకర్షణ, ప్రజాకర్షణ, జనాకర్షణ, ఉన్నతాధికారి ఆకర్షణ, అలాగే ఉద్యోగంలో ప్రమోషను ఇలా రావడానికి ఈ అమ్మవారి అమ్మవారి మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ఈ అమ్మవారికి సంబంధించిన చాలా ఉన్నత యోగ్యత కూడిన మంత్రాలలో ప్రత్యేక విధి విధానం ఉన్న ఒక ప్రత్యేకమైన శ్రీ సారిక శ్యామల దేవి మాతంగి. ఈ అమ్మవారిని మీరు ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితమే కలుగుతుంది. నేను ప్రతి ఇచ్చే మంత్రము కూడా చాలా విశేషమైన మంత్రమే, కానీ ప్రత్యేక దానికి విధానాలుగా ఉన్నాయి, అందుకే చెప్తున్నాను. ఇది చాలా తాంత్రిక పద్ధతిలో కొన్ని విధానాలు ఉన్నాయి దీంట్లో మాతంగిలో, నేను అది తర్వాత చెప్తాను. ఇది గృహస్థానంలో చేయవలసిన మంత్రాల్లో కొన్ని విధానాలు ఉన్నాయి. తాంత్రిక పద్ధతిలో ఎక్కడ చేయాలి, శ్మశానం ఎక్కడైతే ఉందో అక్కడ అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది ఈ మాతంగికి సంబంధించిన అమ్మవారిలో. కానీ కొన్ని విధి విధానంగా దాన్ని ప్రత్యేకంగా గృహస్థానం చేసుకోవడానికి వీళ్ళని బట్టి నేను చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పడం జరుగుతుంది. అలాగే శ్రీ సారిక శ్యామలాదేవి మాతంగి అమ్మవారిని ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలాలు, యోగ్యత ఉంటుంది. ఏ రాజకీయ యోగ్యం ఉంటుంది, జనాకర్షణ, ప్రజాకర్షణ, ధనాకర్షణ, ధాన్యాకర్షణ, శత్రు ఎంత శత్రువైనా మీకు వశీకరణంగా అరుగుతారు. అలాగే కొన్ని హోమ విధి విధానాలతో పాటు చేస్తే చాలా ఉన్నత ఫలాలు కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ హోమం అనేది ప్రత్యేకంగా నేను చెప్పే దాంట్లో కొన్నింటి మాత్రమే హోమాన్ని చెప్తున్నాను. ఆ కొన్నింటిలో హోమాలు మీరు చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అలాగే మారేడు పళ్ళతో మీరు హోమం చేసినట్లయితే ఆ రోజు మీ ఇంట్లో గృహస్థానంలో మంత్ర సాధన చేసినప్పుడు మారేడు పళ్ళతో ఆకులతో హోమం చేస్తే ఆ అధికారి వశీకరణం కలుగుతారు. అంటే ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో మీ వశం కలుగుతారు. అలాగే ఉద్యోగం లభిస్తుంది. మారేడు ఫలాలతో మారేడు ఆకులతో మీరు చేస్తే అధికారి వశీకరణం కలుగుతుంది, అలాగే ఉద్యోగం కలుగుతుంది. అలాగే కమలాలతో మీరు హోమం చేస్తే సంపదలు కలుగుతాయి. అలాగే ఎర్ర కలువలతో హోమం చేస్తే వశీకరణ శక్తి కలుగుతుంది. అలాగే తేనెతో హోమం చేస్తే మీ పనులన్నీ సిద్ధింపుతాయి, అంటే సిద్ధి కలుగుతాయి. మీరు ఒక ప్రత్యేకమైన ఒక పని పెట్టుకున్నారు, ఆ పని జరగట్లేదంటే మీరు తేనెతో హోమం చేయండి, మీ పని సిద్ధి కలుగుతుంది, మీకు అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే పాలు, తేనె, నెయ్యి, ఉప్పుతో హోమం చేస్తే అంటే సౌందర్య శక్తి కలుగుతుంది స్త్రీలకు ప్రత్యేకమైన విధానం ఇది. పాలల్లో తిప్పతీగ ఉంది, ఆ తిప్పతీగను పాలలో నానబెట్టి మీరు హోమం చేస్తే ఎలాంటి జ్వరాలైనా తగ్గిపోతుంది. అలాగే దుర్వ అంటే గరిక ఉంది కదా, గరికతో మీరు హోమం చేస్తే ఆయుర్వృద్ధి జరుగుతుంది. అలాగే ఈ ప్రత్యేకమైన హోమాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే మల్లెపూలతో చేస్తే కొన్ని విశేషమైన ఫలితాలు కూడా కలుగుతాయి. అలాగే మీరు ప్రత్యేకంగా అమ్మవారిని చేసే సాధనలో 41 సాధనలో మీరు ప్రత్యేకమైన 41 సాధనలో మీరు 1,50,000 జపం చేయాలి. ఈ 41 సాధనలో 1,50,000 జపం చేయాలి. మీరు రోజు విధి విధానంగా 1000 చేసుకుంటారో ఎక్కువ చేసుకుంటారో ఎక్కువైనా పర్లేదండి, కానీ 41 సాధనలో 1,50,000 మాత్రం పూర్తి కావాలి, ఎక్కువైనా పర్లేదు. అలాగే ఈ మంత్రం శ్రీ సారిక శ్యామలాదేవి మాతంగి అమ్మవారిని ఆరాధిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఇది మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా మానసిక పూజతోనే మీరు చేయాలి. గృహస్థానంలో చేసే విధంగా ఇస్తున్నాను. తాంత్రికంలో నేను ఇవ్వలేదు, వామాచారంలో కొన్ని ఉన్నాయి, అది తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది మాత్రం నేను కంపల్సరిగా మీరు గృహస్థానం చేసుకోవడానికి ఇస్తున్నాను. మీరు ప్రత్యేకంగా చేసుకోండి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా రాసుకోండి. ఓం
నమో భగవతే శారికే సకల కలవకో విధే దేవి బోధయ బోధయ స్వహ. ఓం నమో భగవతే శారికే సకల కళాకో విధే దేవి బోధయ బోధయ స్వహ. ఓం నమో భగవతే శారికే సకల కళాకో విధే దేవి బోధయ బోధయ స్వహ. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 1008 సార్లు జపం చేస్తే చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. అలాగే 41 రోజు సాధన మీరు పెట్టుకొని చేయండి. మీకు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీకు అన్నింటిలో విఘ్నాలను దొరికిపోయి మీకు అనుకున్న అన్ని పనులన్నీ జరగడం జరుగుతుంది. ఈ అమ్మవారి విగ్రహం ఉంటే మీకు అన్ని విధాలుగా జరుగుతాయి. అలాగే నేను కొన్ని విధానాలుగా ఈరోజు నేను దక్షిణాచారంలో చెప్పడం జరిగింది. వామాచారంలో కొన్ని చెప్పే పద్ధతులు ఉన్నాయి. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇలా ఈ మంత్రం గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, సమాధానం ఇస్తాను. అలాగే మీకు ఇంకా ఏమైనా సందేహాలు అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో ప్రత్యేకంగా మీకు ఏది కావాలో అది మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం చెప్తాను. అలాగే మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఇంకేదైనా కలగాలని, మీకు మంత్రాల గురించి ఇంకా ప్రత్యేకమైన ఉపదేశం గురించి కావాలనుకుంటే మీరు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి, దానికి సమాధానం ఇస్తాను. ఇలాంటి మంత్రాల గురించి ఇంకా ఇంకా ప్రత్యేకమైన తాంత్రిక పద్ధతిలో వామాచారం పద్ధతిలో ఉన్నాయి. అది నేను చెప్పే వీడియోలో తర్వాత మీరు జాగ్రత్తగా ప్రతిదీ వినండి. మీరు చేసుకుంటే మీకే చాలా ఉత్తమమైన ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడడానికి ఈ మంత్ర సాధనలను నేను చేయడం జరుగుతుంది. ఈ మూల మంత్రాలు నేను ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు. నేను ఇస్తున్న మూల మంత్రాలు ప్రత్యేకంగా మీరు చేసి దాని ఫలితాలు పొందాలని, మీకు అనుకున్న అన్ని ఆటంకాలు అనిపోయి మీ అన్ని అష్టైశ్వర్యత సుఖ సంపద కలగాలాడాలని మీరు అలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి దోషాలు లేకుండా మీకు అన్ని విధాలుగా కావాలని ఈ మంత్ర సాధనలోని మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.